హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. ఈరోజు తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు ఎట్లా చేసుకోవాలో చూసేయండి. పచ్చిపులుసుకు కావాల్సినంత చింతపండు కొద్దిసేపు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఆ నానిపోయిన చింతపండుని ఇట్లా రసం అంతా పిండుకొని ఈ చింతపండు అంతా పక్కకు పడేసేయండి. ఇప్పుడు పులుపు సరిపోయిందా లేదా అని టేస్ట్ చూడండి. నాకు ఇట్లా టేస్ట్ చూడడం రాదు, కానీ చూస్తున్నా. తర్వాత ఈ చింతపులుసులకి కొంచెం కారం, కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోండి. ఎన్ని ఉల్లిగడ్డలు వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. కొందరు నాలాగా చాలా తక్కువ ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకొని తినేటోళ్ళు ఉంటారు. ఈ ఉల్లిగడ్డల ఘాటు మాత్రం మామూలుగా లేదు. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఆగండి, అప్పుడే ఇంకా అయిపోలేదు. ఈ చింతపండు రసం అంతా మనం ఇప్పుడు పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని కావాల్సినంత నూనె వేసుకోండి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకొని వాటిని ఫ్రై కానివ్వండి. ఆ ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు కూడా వేగినాక ఒక 3 ఎల్లిగడ్డలు వేసుకోండి, కొంచెం దంచుకొని. అవి కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పోసుని ఇంతసేపు మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసంలో వేయండి. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకుంటే మన పచ్చి పులుసు రెడీ.